సార్ మన ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించిన కాకర్ల సురేష్ గారు, మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి సార్ ఇక్కడ? నేనైతే కాకర్ల సురేష్ గారికి గెలుపు అవకాశం ఉందనుకుంటున్నాను అండి. ఎందుకంటే మేకపాటి కుటుంబం దాదాపు ఒక 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, కానీ అభివృద్ధి అనేది శూన్యం అండి. ఇప్పటికీ మెట్ట ప్రాంతంగానే ఉంది. కాకర్ల సురేష్ అనే అభ్యర్థి ఒక ఎన్ఆర్ఐ క్యాండిడేట్ కాబట్టి ఏమైనా మనకి ఉపాధి అవకాశాలు కూడా యువతకి కల్పించే అవకాశం ఉంది కాబట్టి ఆయనే గెలుస్తాడని మేము అనుకుంటున్నాం. కాకర్ల సురేష్ గారు ఆ ఆరోగ్య సమస్యలు కానీ ప్రశ్నలు కానీ నియమిస్తున్నారు కదా, ఎలా ఉంది సార్ ఇక్కడ? బాగుందండి. అలాంటి కార్యక్రమాలు చేయడం అతను సొంత డబ్బుతో చేస్తున్నారు. ఈ మేకపాటి కుటుంబం ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న కనీసం గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఏం చేయలేకపోతున్నారు, కానీ వీళ్ళు సొంత డబ్బు పెట్టి చేస్తున్నారు కాబట్టి అతన్ని గెలిపించాలని కూడా మేము అనుకుంటున్నాం. కాకర్ల సురేష్ గారు ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎంత మెజార్టీతో ఈసారి గెలుస్తారనుకుంటున్నారు? ఎంతవరకు? 20,000 పైచిలతో గెలుస్తాడు అనుకుంటున్నాం. సో మన ఉదయగిరి నియోజకవర్గ విషయానికి వస్తే గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి? కాకర్ల సురేష్ సార్. ఎందుకు అలా చెప్తున్నారు? అంటే ప్రతి ఒక్క పేద నాయకులందరినీ కలిశాడు, వాళ్ళ బాధలు ఏం తెలుసుకున్నాడు, అందరూ సహాయం చేస్తుండు. ఆయన ఎక్కడో సాఫ్ట్వేర్గా విదేశాల్లో ఉన్న ఆయన ఇక్కడ వచ్చి చాలా మందికి హెల్ప్ చేస్తుండు. సేవా కార్యక్రమాలు పెట్టి పెళ్లి కానుక 10,000 ఇచ్చాడు. చాలా మందికి ఆయనంతూ సహాయం చాలా చేస్తుండు. ఇంక పదవిలోకి కానీ వచ్చి గెలిస్తే ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేస్తాడు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆయన యొక్క పనితీరు ఎలా ఉంది మన నియోజకవర్గంలో? అసలు ఆయన మనుషులతో మాట్లాడితే సమస్య కరెక్ట్గా ఉండదు, వచ్చేసినవా వెళ్ళిపోయినవా అన్నట్టు ఉండదు. ఇట్లా ఉన్నది సార్. ఈ ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు ఫైనల్గా? నేను కాకర్ల సురేష్ సార్, ఒకసారి గెలిపించాలనుకుంటున్నాను. ఇలాంటి ఎమ్మెల్యేని మీరు ఇంతవరకు చూడలేదా మీ నియోజకవర్గంలో? చూడలేదు సార్ ఇంతవరకు. ఇలాంటి వ్యక్తి రాలేదంటారు ఇంతవరకు? వచ్చినవా వెళ్ళిపోయినవా అన్నట్టే. ఎలక్షన్ అప్పుడు వస్తారు, మరి వెళ్ళిపోతారు. ఫైనల్గా మీ ఓటు కాకర్ల సురేష్ కాస్తుంది సార్. మన ఉదయగిరి నియోజకవర్గం వస్తే కాకర్ల సురేష్ గారు మేకపాటి కుటుంబం నుంచి పోటీ చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? కాకర్ల సురేష్ గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు సార్ అట్లా? చంద్రబాబు నాయుడు ప్రోగ్రాంలు 6 గ్యారంటీలు పెట్టారు కదా, వాటి వల్ల కాకర్ల సురేష్ గారు సంజీవని ఆరోగ్యశ్రీ ఇవన్నీ పెట్టున్నారు కదా, దానివల్ల కూడా ప్రోగ్రామ్స్ ఇప్పుడు దాకా చాలా 2 సంవత్సరాలు 1.5 సంవత్సరం నుంచి రోజు ప్రోగ్రాంలు చేస్తున్నాడు. ఊరూరు అందరికీ చేస్తున్నారు, సేవలు చేస్తున్నారు. ఇంకేం కావాలి చెప్పండి. ఆయన ఈ 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏంటి? ప్రజలకు చేసిన మంచి ఏంటి? ప్రజలకి ఆరోగ్యం దెబ్బతిన్న వాళ్ళకి, మామూలుగా వికలాంగులకి, మామూలుగా ఆర్థికంగా ఇబ్బంది పడ్డ వాళ్ళకి అందరూ సహాయం చేశారు. అన్నా క్యాంటీన్ పెట్టారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన. దానికి మీ సమాధానం ఏంటి? దానివల్ల మేలు జరుగుతుంది. కాకర్ల సురేష్ గెలుపుకు అవకాశం ఉంటుంది. ఎంత మెజారిటీతో మన ఉదయగిరిలో ఆయన గెలుపొందుతాడు? 15,000 పైన మెజారిటీ గెలుస్తారు. ఓకే సార్. మన ఉదయగిరి నియోజకవర్గ విషయానికి వస్తే మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు, కాకర్ల సురేష్ గారు ఇద్దరికి గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి? గెలిచే అవకాశాలు ఎక్కువగా ఊరుకున్నాయంటే కాకర్ల సురేష్ యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజాసేవలో కొనసాగేవాడు, వచ్చిన వాళ్ళని అప్యాయంగా పలకరించేవాడు అనేది ఒక మెసేజ్ వెళ్ళుందండి. మేకపాటి వాళ్ళ వల్ల ఈయన ఓడిపోతాడంటే ఈ దెబ్బను ఓడిపోడు. ఎందువల్లంటే ఆయన కొత్త, ఆయన కూడా ఏం ప్రజాసేవ చేసినోడు కాదు. జనాలలో పేర్లు కూడా తెలియదు వాళ్ళకి ఈ రోజుకి కూడా. ఊరికి రాజమోహన్ రెడ్డి వాళ్ళు 40 సంవత్సరాల నుంచి పరిపాలన ఇస్తున్నా ఏ ఊరు అదిగో కావుటూరు సర్పంచ్ పేరు చెప్పమంటే చెప్పాలా, ఇంకేం చెప్తారు వాళ్ళు? ఇప్పుడు ఇతని టెక్నాలజీ కలిగినోడు, ప్రజాసేవలో ఉండగలిగినోడే, ఇబ్బంది లేదు. ఈయన విజయం గ్యారంటీగా ఉంది. ప్రజాసేవ అంటే ఆయన చేసిన టెస్ట్ వల్ల 2 సంవత్సరాల నుంచి ఇంప్రూవ్మెంట్ తొందరగా వెళ్ళిపోయింది రాజకీయ నాయకులకి. అది కాకపోతే వాళ్ళ మేకపాటి వాళ్ళ కుటుంబం, రాజగోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తమ్ముడు వాళ్ళు చేసింది అనేది జనాలకు తెలుసు. చేయింది మనం చెప్పబడలే. రేపు ఓటింగ్లో తేలద్ది, ఏం ఇబ్బంది లేదు. మన ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల సురేష్ గారు ప్రజాసేవకుడుగా ఉన్నారు కదా, ఆయన వర్క్ ఎలా ఉంది సార్? బాగానే ఉంది. ప్రతి ఒక్క గ్రామాన బాగానే ఇబ్బంది ఏం లేదు. సురేష్ గారు అత్యధిక మెజార్టీతో ఆయన ఎంత కష్టపడితే అంత బాగానే గెలుస్తాడు. ప్రజాస్పందన అయితే బాగుంది. కాకర్ల సురేష్ గారు ఎలాంటి సేవలు చేస్తున్నారు ప్రజలకి? ఎక్కడ ఏమన్నా కుటుంబేశ్వరులు పెట్టా, అన్నదానం ట్రస్ట్ మీదుగా ఎన్ని అన్నదానం పెట్టా, ఎవరన్నా భేద స్థితిలో ఉంటే బాలేక ఏదన్నా హాస్పిటల్లో జాయిన్ అయితే ఇమ్మీడియట్లీగా వాళ్ళ దగ్గరికి పోవటం, డబ్బులు ఇవ్వటం, ఇట్లాంటి చాలా సహాయం చేశాడు. ఆయన పెళ్ళిళ్ళకి పాటు ఎవరైనా పెళ్ళి చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నా కానీ 10,000 ఆయన తోచినంత వాళ్ళ స్థాయిని బట్టి సాయం చేస్తున్నాడు. మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి గురించి మీరు ఏమంటారు సార్? ఇంకా ఆయన గురించి మాట్లాడటం అనవసరం అసలు. ఫైనల్గా ఏమంటారు సార్? ఇక్కడ సింపుల్ అన్నమాట. ఒక అభ్యర్థి కాకుండా మామూలు జనాలతోటి బాగానే కలిసి బాగానే వర్క్ బాగానే చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్. మన ఉదయగిరి నియోజకవర్గానికి వస్తే గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి సార్ ఇక్కడ? ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల సురేష్ గారు
గత 2 సంవత్సరాల నుంచి కూడా పార్టీలకు అతీతంగా 8 మండలాల్లో బడుగు బలహీన వర్గాలకి అనారోగ్యంగా ఉన్నా, ఏదైనా యాక్సిడెంట్ అయినా, బాగలేకపోయినా అతను వెంటనే అడగకుండానే అతను పోయి అతని నుంచి సాయం 10,000 నుంచి 30,000, 50,000 వరకు ఎన్నో కుటుంబాలని ఆదుకున్న వ్యక్తి. పోతే ఆరోగ్యం కాపాడేదానికి కొన్ని వేల మందికి కూడా అతని సొంత నిధులతో మెడిసిన్ కూడా, మంచి మెడిసిన్ కొని ప్రజలకి ఇవ్వటం జరిగింది. మెయిన్ ఇక్కడ అన్నదానం చేయటం కూడా అతనికి ఒక ప్లస్. పైగా అబ్బాయి కుర్రోడు, ప్లస్ క్యాండిడేట్ కాబట్టి ఇలా అయినా మనం ఏదో ఒక బుడ జల్లి కాకర్ల సురేష్ మీద లబ్ధి పొందాలనే ఆలోచనతోనే ప్రతిపక్షం చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదు అనేసి కొంతమంది వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఆరోపిస్తున్నారు సార్. దానికి మీరేమో సమాధానం ఇస్తారు వాళ్ళకి? ఈరోజు వైసీపీ నాయకులకి నేను తెలియజేయాల్సింది ఏమనగా అంటే, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు 7-8 ఫ్యాక్టరీలను కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మన ఉదయగిరి నియోజకవర్గానికి విషయానికి వస్తే గెలుపు అవకాశాలు ఇక్కడ ఎవరికి ఉన్నాయి సార్? ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం గెలుపు అవకాశాలు తప్పకుండా కాకర్ల సురేష్ గారి మీద ఉన్నాయి. ఆయనకి ఎందువల్ల ఎక్కువ ఉన్నాయంటే, ఈరోజు కాకర్ల సురేష్ గారు గత 2 సంవత్సరాలుగా కూడా ఈ యొక్క పేద ప్రాంతంలో విద్యాపరంగా కావచ్చు, వైద్యం ప్రకారంగా కావచ్చు, పేదవాడికి అన్ని విధాలుగా మన ప్రాంతంలో పేదలు ఇబ్బందులతో ఉండకూడదని ఆర్థిక స్థితిగతులు వాళ్ళని మెరుగుపరిచే దానికోసం ఆయన సొంత నిధులతో ఈరోజు ఉదయగిరి ప్రాంత ప్రజానికానికి నేనున్నానంటూ భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి కాకర్ల సురేష్ గారు. అందువల్లనే తప్పకుండా 50,000 పైచిలుకుతో కాకర్ల సురేష్ గారు ఉదయగిరి కోట మీద జెండా ఎగరవేస్తున్నాడు. మన ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించిన కాకర్ల సురేష్ గారు, మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా. ఈసారి ఎవరిని నియమించుకోవాలనుకున్నారు సార్ ఇక్కడ మీరు? కాకర్ల సురేష్. ఎందుకని సార్ కాకర్ల సురేష్ గారు? సేవా కార్యక్రమాలు, ప్రజలకు మేలు జరిగే విధంగా అన్నా క్యాంటీన్లు, ప్రజలకు విస్తృతంగా కుట్టు మిషన్లు కానీ, ఏదైనా బాగలేకపోయినా ఆరోగ్యం బాగలేని వాళ్ళందరికీ, ముస్లిం ముతక అందరికీ, ఎస్సీ ఎస్టీ బీసీ మెయిన్ ఎక్కువగా వాళ్ళకి బాగా సహకరిస్తున్నాడు. నిరుపేద కుటుంబాలకి సేవా కార్యక్రమాలు బాగా ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి ఈ నిరుపేదలందరూ కూడా ఎక్కువ సురేష్కి బాగా అండదండలు ఇస్తున్నారు. అందువల్ల ఏంటంటే సురేష్ మీదనే ఎక్కువ మొగ్గుంది. సురేష్ గారు ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎంతవరకు గెలుపు అవకాశాలు ఉన్నాయి? ఎంత మెజార్టీతో ఈసారి? 100% గెలుస్తాడండి. 100% అన్ని పార్టీల అనుకూలంగా ఉంది. అన్ని పార్టీలు కలిసినాయి కాబట్టి, జనసేన, బీజేపీ, టీడీపీ, ఈ అసమ్మతి వర్గం కూడా అందరు కలిశారు కాబట్టి ఎక్కువ మెజార్టీతో గెలుస్తాడని ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. కాకర్ల సురేష్ గారి పనితీరు ఎలా ఉంది సార్ ప్రస్తుతం మన ఉదయగిరి నియోజకవర్గంలో? కాకర్ల సురేష్ గారి పనితీరు అంటే, ఆయన ప్రజాసేవ చేయాలని ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి వచ్చి ఇక్కడ కొన్ని మంచి కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టాడు. ఇక ఆటోమేటిక్గా అప్పటికప్పుడే ఎన్ఆర్ఐగా వచ్చి ఉంటే ఇంత స్పందన కూడా ఉండేది కాదు. అతను 2 ఇయర్స్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ మెట్ట ప్రాంతంలో రైతులు కానీ, రైతు కూలీలు కానీ, ఈ విధంగా ఈ ఏరియాలో సరిగా కరువు కాటకాలతో ఉండే ఏరియాని ఏ విధంగా ఉన్నారు అని తెలుసుకోగలిగాడు 2 సంవత్సరాలలో. కాబట్టి ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయంతో అధిష్టాన వర్గం కూడా సీట్ ఇవ్వటం జరిగింది. కాబట్టి అతను ఇక్కడ బాగానే సక్సెస్ అవుతాడు. ఎక్కువ మెజార్టీ చంద్రబాబు నాయుడుకి ఇస్తారు. ఇక్కడ మేము ఎక్కువ ఉదయగిరిలో గెలుస్తాం మంచి మెజార్టీతో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మన ఉదయగిరి నియోజకవర్గానికి వస్తే గెలుపు అవకాశాల కోసం ఎదురు చూస్తున్న కాకర్ల సురేష్ గారు, మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు, ఎవరికి ఈసారి మంచి మెజార్టీ ఉంటుంది సార్ ఇక్కడ? 100% కాకర్ల సురేష్ ఉంటుంది. ఆయన ఫ్రెష్ క్యాండిడేట్ ప్లస్ అందువల్ల ఒక 2 సంవత్సరాల నుంచి ఆయన ప్రతిరోజు ప్రజల్లో ఉంటున్నాడు. ప్లస్ సేవా కార్యక్రమాలు అనేకం చేస్తున్నాడు. ఆ సేవా కార్యక్రమాలు కూడా పేద మధ్యతరగతి వాళ్ళకి ఎక్కువ చేస్తున్నాడు. దానివల్ల ఏంటంటే ఓటర్ అనేది ప్రతి ఒక్క ఓటరు ఈరోజు ఆలోచిస్తున్నాడు, ఒరే ఎమ్మెల్యే కాకముందు ఎంత చేస్తున్నాడు, ఎమ్మెల్యే నాకంగా ఎంత చేస్తాడు అనే ఒక మనసులో ప్రతి మనసులో ఒక కథలకి అనేది వచ్చింది. కాకర్ల సురేష్ గారు ఈ ఉదయగిరి నియోజకవర్గానికి ఈసారి ఎంత మెజార్టీతో గెలుపొందుతారు సార్? నాకు తెలిసినంత వరకు 8 మండలాల్లో మంచి స్పందనే కనిపిస్తుంది. దానివల్ల ఇంచుమించుగా 40-30 నుంచి 50 లోపు ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మన ఉదయగిరి విషయానికి వస్తే ఉదయగిరి నియోజకవర్గానికి గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి సార్? కాకర్ల సురేష్ గారు, మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు. సురేష్ గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సార్ చేసిన సేవా కార్యక్రమాలు ఏంటి సార్ ఇక్కడ? ఆయన అన్నా క్యాంటీన్ పెట్టాడు, ఆరోగ్య సంజీవిని నడుపుతున్నాడు,
ప్లస్ స్కిల్ డెవలప్మెంట్ లేడీస్కి అది ఒకటి పెట్టాడు. మరలా పేదలకి చిన్న చిన్న జబ్బులు ఏమి వస్తే 10,000 5,000 అలా చేశాడు. మంచి కార్యక్రమాలు చేశాడు ఆయన సొంత డబ్బుతో కాబట్టి. అది కూడా అతను చేస్తున్న సేవల గురించి కొంతమంది ఆరోపిస్తున్నారు సార్. దాన్ని అలాంటి వాళ్ళకి మీరేమని సమాధానం ఇస్తారు సార్? ఆరోపణలు సహజంగా ఉంటాయి కదా. వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళు పొగుడుకుంటాం, మా క్యాండిడేట్ మేము పొగుడుకుంటాం. రాబోతున్న ఎన్నికల్లో కాకర్ల సురేష్ గారు ఎంత మెజార్టీతో ఈసారి గెలుపొందబోతున్నారు? 20 పైచీలకు. ఫైనల్గా ఈసారి మన రాష్ట్ర సీఎం ఎవరిని చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. ఓకే.